మీకు న్యాయం జరగాలనుకుంటున్నారా? మీరు ఆశీర్వాదం కావాలనుకుంటున్నారా? మీరు సమాధానం కావాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది పిల్లరా, మీరందరూ బాగున్నారా? మరి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరులు జాన్ గారి కుటుంబం. మరి జాన్ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రభు యేసు నామములో మరి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మరి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడునై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి, కృప చూపించి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాం. నీ పక్షాన్ని నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నింపి అభిషేకించి కావలసిన వర్తమానాన్ని మీరు అందించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చదువుకున్నటువంటి ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందులో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ ఏమని రాయబడిందంటే పిల్లరా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయ్యుందరు. 4 మాటలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు మన అంశం ఏమిటంటే పిల్లరా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం నుంచి తన ప్రజలకు దేవుడు చేయు మేలులు అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. తన ప్రజలకు దేవుడు చేయు మేలులు. ఏ మేలు చేస్తాడు దేవుడు తన ప్రజలకంటే కొన్ని మేలు గురించి మనం చూద్దాం. ముందుగా చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని చూస్తే అక్కడ 4 విషయాలు మనం అక్కడ గుర్తించగలం. ఒకటి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అవును పిల్లరా, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆ జీవము కలిగినటువంటి దేవునికి మనం ఏమై ఉన్నామంటే ఒక ఆలయమై అయి ఉన్నాము. కనుక ఈ ఆలయం చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. మన హృదయమే ఒక ఆలయమై ఉంది. పరలోకంలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి ఆ దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క హృదయంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. అందుకే ఇక్కడ రాయబడింది, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 2వ మాట అక్కడ చూస్తే మనము దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించి సంతరించును. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే మానవ హృదయంలో నివాసం చేస్తాను అంటున్నాడు. జీవము కలిగినటువంటి ఆ దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే మానవ యొక్క హృదయంలో నేను నివాసం చేస్తాను అంటున్నాడు. మరొక మాట మనం చూస్తే, నేను వారి దేవుడినై యుందును. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి పిల్లరా, నేను వారి దేవుడినై యుందును అంటున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు ఒకటి. ఆయన రెండోదిగా నేను వారి హృదయంలో సంచరిస్తాను, నివాసం చేస్తాను అంటున్నాడు. మూడోదిగా నేను వారి దేవుడినై యుందును అంటున్నాడు. చక్కటి మాటను మనం చూడండి. తర్వాత 4వదిగా వారు నా ప్రజలై ఉందురు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తుంది కదా. దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. వారు నా ప్రజలై ఉందురు అనగా మనం ఇక్కడ బాగా ఆలోచన చేస్తే తన ప్రజలకు దేవుడు చేయు మేలులు. తన ప్రజలకి దేవుడు ఏ మేలు చేస్తాడు, ఎలాంటి మేలు చేస్తాడు,
ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలాంటి అద్భుతాలు చేస్తాడు తన ప్రజలుగా ఉన్న వారికి, తన ప్రజలు అయిన వారికి అని మనం బాగా ఆలోచన చేస్తే కొన్ని మేళ్ళ గురించి మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. క్రీస్తునందు పిల్లరా, దేవుడు జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఏమైనా అంటే నేను వారిలో నివసించి సంచరిస్తాను అంటున్నాడు. పిల్లరా గమనించండి, నేను వారి దేవుడినై ఉందును అంటున్నాడు. వారు నా ప్రజలై ఉందురు అంటున్నాడు. అయితే తన ప్రజలకి దేవుడు ఏం మేలు చేస్తాడు అంటే మొదటి మేలు మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో నుంచి 111వ కీర్తన 9వ వచనంలో మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది, ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన ప్రజల్ని ఏం చేస్తాడంటే, తన ప్రజలకి మొదటి పాయింట్ దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలకి విమోచన ఇస్తాడు, తన ప్రజల్ని విమోచిస్తాడు. పిల్లరా ఆలోచించండి. ఎందుకంటే మానవుడు పాపము చేత జీవించున్నాడు, మానవుడు అపవిత్రమై ఉన్నాడు, మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు, మానవుని మీద శాపం ఉంది, మానవుని మీద పాపం ఉంది, మానవుని మీద అతిక్రమాలు ఉన్నాయి, మానవుల మీద దోషాలు ఉన్నాయి. క్రీస్తునందు పిల్లరా, కనుక ఇవన్నీ మానవుని మీద ఉన్నాయి. కనుక తన ప్రజలు అవ్వాలి తిరిగి మళ్ళా అంటే పిల్లరా, మనుషులందరూ కూడా మొదట ఆయన ప్రజలే. కానీ మనుషుడు మార్గాన్ని తప్పాడు కనుక అవ్వ ఆదాము దగ్గర నుంచి మనుషుడు మార్గాన్ని తప్పిపోయి జీవిస్తున్నాడు కనుక మరలా ఆయన తన ప్రజల్ని తన యొద్దకు చేర్చుకొని వాళ్ళని ఏం చేస్తాడు అంటే విమోచిస్తాడు. అందుకే కదా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టి తన రక్తము ద్వారా మనల్ని ఆయన విమోచించుకున్నాడు. అందుకే అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని వాక్యం మనకు రాయబడి ఉంది. పిల్లరా గమనించండి. అయితే మనం యేసయ్య రక్తము ద్వారా మనం విమోచించబడినటువంటి వారిని, యేసు రక్తము ద్వారా విడుదల పొందినటువంటి వారిని, పాపము నుండి మనం విమోచించబడ్డాం, అలాగనే శాపాల నుండి విమోచించబడ్డాం, అతిక్రమాల నుంచి విమోచించబడ్డాం, దోషాల నుంచి విమోచించబడ్డాం, సాతాను యొక్క అధికారం నుంచి విడిపించబడ్డాం, శత్రువు యొక్క శోధన నుంచి మనం విడిపించబడ్డాం. పిల్లరా అందుకే ఈరోజు ఆయన ప్రజలుగా మనందరం కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం ఎవరో తెలుసా? క్రైస్తవ సహోదరి సహోదరులు ఎవరో తెలుసా? వారందరూ కూడా మరి దేవుని ద్వారా విమోచించబడిన వారు, లేక ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా విమోచించబడినటువంటి వారు, పాపము నుండి విమోచించబడినటువంటి వారని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఒకప్పుడు మనం బానిసత్వంలో ఉన్నాం, ఒకప్పుడు సాతాను అధికారం కింద మనం ఉన్నాం, ఒకప్పుడు బానిసత్వంలో మనం ఉన్నాం, ఒకప్పుడు విడుదల లేనటువంటి వారంగా మనం ఉన్నాం ప్లరా, ఒకప్పుడు బంధకాల్లో మనం ఉన్నాం ప్లరా. కనుక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత, ఆయన ప్రాణం పెట్టిన తర్వాత, ఆయన రక్తాన్ని కాల్చిన తర్వాత మనందరిని కూడా ఆయన విమోచించాడు ప్లరా. మనల్ని విడిపించాడు, బానిసత్వం నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు, సాతాను నుండి విడిపించాడు, శత్రువు నుండి విడిపించాడు. నువ్వెవరో తెలుసా? నువ్వు విమోచించబడినటువంటి ఒక దేవుని బిడ్డవి. కనుక విమోచించబడినటువంటి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారా విమోచించబడినటువంటి వ్యక్తిని, నేను విడిపించబడినటువంటి వ్యక్తిని, నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నేను సాధారణమైనటువంటి వ్యక్తిని కాదు. మరి నా మీద యేసుక్రీస్తుల వారి యొక్క రక్తాన్ని చిందించి నా ప్రతి పాపమును కూడా ఆయన కడిగి నన్ను విమోచించాడని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. అందుకే పిల్లరా, ఆయన అంటాడు, నేను జీవము కలిగినటువంటి దేవుడినై ఉన్నాను అంటున్నాడు క్రీస్తునందు. పిల్లరా, మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అని వాక్యం రాయబడి ఉంది. అలాగనే నేను వారిలో నివసించి సంతరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నేను వారు దేవుడినై ఉందును అని ఆయన చెప్తున్నాడు. వారు నా ప్రజలై ఉందురని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు చెప్తున్నాడు. అయితే తన ప్రజలకి ఏం చేస్తాడు దేవుడు అంటే, మొట్టమొదటిగా తన ప్రజలను ఆయన విమోచిస్తాడు. అవును క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి.
అవును, మనం అనేకమైన అపాయాల్లో ఉన్నప్పుడు, అనేకమైన శోధనలో ఉన్నప్పుడు, అనేకమైనటువంటి బంధకాల్లో మనం ఉన్నప్పుడు ఇడిపించబడ్డాము, మనం విమోచించబడ్డాము ప్రభువు ద్వారా. అందుకే సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఇదిగో నీ జీవితానికి ఒక విలువ ఉంది. నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తిగానే జీవించాలి. ఈ లోకంలో నీవు పాపానికి దూరంగా ఉండాలి. ప్రభువు నిన్ను పాపం నుంచి విడిపించాడో, విమోచించాడో, పరిశుద్ధపరిచాడో, సంఘంలో పెట్టాడో, తన మాటల ద్వారా మాట్లాడుతున్నాడో, ఎప్పటికప్పుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడో, నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడో, చక్కటి మార్గాన్ని నీకు బోధిస్తున్నాడో, కనుక విమోచించబడినటువంటి బిడ్డగానే నువ్వు జీవించాలని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో సహోదరి సహోదరుడా, ఒకటి మనం తన ప్రజలకు దేవుడు చేయి మేలులో ఒకటి ఆయన ఏం చేస్తా అంటే, ఒకటి విమోచిస్తాడు, విమోచనాన్ని కలగజేస్తాడు, విడిపిస్తాడని తెలుసుకున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, తన ప్రజలకు ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలకు న్యాయం జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందులరా తన ప్రజలుగా ఉన్నటువంటి వారికి ఆయన న్యాయం జరిగిస్తాడు, లేక న్యాయం చేస్తాడు ఆయన. ఆలోచించండి. ఒకటి, పాపము నుంచి, శాపము నుంచి, లోకము నుంచి, అపరాధాల నుంచి, దోషాల నుంచి, శత్రువు నుండి, సాతాను నుండి విడిపిస్తాడు. ఒక విడుదల ఆయన కలిగిస్తాడు. తన బిడలగా ఆయన చేసుకుంటాడు, తన సొత్తుగా ఆయన చేసుకుంటాడు. తప్పిపోయినటువంటి వారిని, జారిపోయినటువంటి వారిని, తొలగిపోయినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని, దూరం అయిపోయినటువంటి వారిని, ఇదిగో ఆ బంధకాల్లో ఉన్నటువంటి వారిని, వారందరిని కూడా ఆయన విడిపిస్తాడు, అనగా విమోచిస్తాడు. వారిని విమోచించి రెండోది కొరకు ఏం చేస్తాడంటే న్యాయం జరిగిస్తాడు. క్రీస్తునంతరా న్యాయం జరిగిస్తాడు. అవును, మన దేవుడు న్యాయం చేసే దేవుడు. క్రీస్తునంతరా ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి న్యాయం చేస్తాడు. అన్యాయానికి ఆయన యొద్ద సోటే లేదు. కనుక ఆయన న్యాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. వాక్యం చెబుతుంది, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 135వ కీర్తన 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, తన ప్రజలకి న్యాయం జరిగిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీకు న్యాయము ఎక్కడా జరగలేదా? నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన న్యాయం చేసేటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో నీకు ఎక్కడా న్యాయం జరగలేదా? అనేకుల ద్వారా నువ్వు మోసపోయి ఉన్నావా? అనేకుల ద్వారా నువ్వు నష్టపోయి ఉన్నావా? భయపడద్దు, బాధపడద్దు. ఎదుగో ప్రభువు నీకు న్యాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన ప్రజలకి ఆయన న్యాయం చేస్తాడు, తన ప్రజలకి ఆయన మంచి చేస్తాడు, తన ప్రజలకు ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. అందుకే తన ప్రజలకు ఆయన న్యాయం జరిగిస్తాడు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఎక్కడ పట్టినా అన్యాయము, ఎక్కడ పట్టినా మోసము, అన్యాయము చేత, మోసము చేత, అక్రమము చేత, కుయుక్తితో, కుతంత్రాలతో, ఇదిగో స్వార్థముతో మనుషులు నిండిపోన్నారు ఈ లోకంలో. అలాంటి స్వభావంతో మానవ హృదయాలు నిండి అలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ, అలాంటి మాటలు మాట్లాడుతూ అనేకులను మోసం చేస్తున్నారు పిల్లరా. వాళ్ళ మోసానికి అనేకులు బలైపోతున్నారు క్రీస్తునందు పిల్లరా. అయితే ఈ సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నువ్వు అనేక దగ్గరలో మోసపోయి ఉండొచ్చు, అనేకులు నిన్ను మోసం చేసి ఉండొచ్చు, అనేకులు నిన్ను ఇబ్బంది పరిచి ఉండొచ్చు, నువ్వు అనేక దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు న్యాయం జరగకుండా పోయి ఉండొచ్చు, నువ్వు అనేకులను ఆశ్రయించి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా నీకు న్యాయం జరగకపోవచ్చు. అయితే ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఎక్కడ నీకు న్యాయం జరగకపోయినప్పుడు కూడా ఇదిగో నేను నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు తన బిడ్డవు కాబట్టి, తన సొత్తువు కాబట్టి, తన రక్తం చేత నిన్ను కడిగాడు కాబట్టి, తన రక్తం చేత మొట్టమొదటిగా నిన్ను విమోచించాడు కాబట్టి, దారి తప్పిపోయినటువంటి నిన్ను, మార్గాన్ని తప్పిపోయినటువంటి నిన్ను ఆయన తన రక్తం చేత నీ పాపాలన్నీ కడిగి ఆయన విమోచించాడు కనుక, రెండోదిగా తన ప్రజలకు ఆయన న్యాయం చేస్తాను, న్యాయం జరిగిస్తాను
అంటున్నాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనేక దగ్గరికి వెళ్ళావా, నీకు న్యాయం జరగలేదా? ఎక్కడే న్యాయం జరగలేదా? నిన్ను మనుషులు మోసం చేశారా? మనుషుల చేతిలో నువ్వు నష్టపోయావా? ఇబ్బంది పడుతున్నావా? బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? దుఃఖంలో ఉన్నావా? అయితే రోధిస్తున్నావా? ఈ సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు న్యాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా నష్టపోయావో దాన్ని చూస్తున్నాడు. ఎవరి చేతిలో నువ్వు మోసపోయావో దాన్ని చూస్తున్నాడు. ఏ విధంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావో దాన్ని చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ఇదిగో ఈ సమయంలో నీతోనే ముఖాముఖిగా ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నీ వైపు ఆయన చూస్తున్నాడు. నీ నష్టాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో వ్యాధిని కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎంత నష్టపోయావో, మనుషులు నిన్ను ఎంత మోసం చేశారో, మనుషులు నిన్ను ఎంత నష్టపరిచారో, మనుషులు నిన్ను ఎంత అవమానపరిచారో, మనుషులు నిన్ను ఎంత గాయపరిచారో, ఆ విషయాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. అందుకే మరి చూసుకున్న దేవుడు అని పిల్లల హాగరు మరి దేవునికి పేరు పెట్టింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. ఇదిగో ఆయన న్యాయం జరిగిస్తాడు. ఇదిగో న్యాయం కోసం నువ్వు ఇబ్బంది పడుతున్నావా? నాకు న్యాయం జరగలేదు అనుకుంటున్నావా? మనుషులు నన్ను మోసం చేశారు అనుకుంటున్నావా? మనుషుల చేతులు నేను నష్టపోయాను అనుకుంటున్నావా? అయితే ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఆత్మదేవుడు మాట్లాడుతాడు ఈ సమయంలో. ఇదిగో నీకు న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు న్యాయాన్ని నేను జరిగిస్తాను. నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా సొత్తువై ఉన్నావు అంటున్నాడు క్రీస్తునందు. ప్రియ సహోదరి సహోదరుడా, రెండోదిగా ఆయన ఏం చేస్తా అంటే న్యాయం జరిగిస్తాడు అనే లేఖన భాగం మనకు చక్కగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే తన ప్రజలకు దేవుడు చేసే మూడో మేలు ఏమిటి అంటే, మూడోది తన ప్రజలకు ఆయన ఏం చేస్తారంటే, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ వచనంలో మనం అక్కడ చూడగలిగితే గమనిస్తే, మూడోదిగా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, తన ప్రజలకు అక్కడ ఉంటుంది, దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. అవును, మనకి దేవుని బలం కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని ఆత్మ కావాలి, దేవుని అభిషేకం కావాలి. మన బలముతో ఏది మనం సాధించలేం. మన బలము ద్వారా దేనిని మనం చేయలేం పిల్లరా. కనుక ఇదిగో మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని గొప్ప కార్యాలు జరగాలంటే, కొన్ని అద్భుతాలు జరగాలంటే, ఈ లోకములో పిల్లరా ఇదిగో విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలంటే దేవుని బలము మనకు అవసరమై ఉంది. దేవుడిచ్చే శక్తి మనకు అవసరమై ఉంది. దేవుని బలాన్ని మనం పొందుకోవాలా. ఆ బలము ద్వారా మనం నడిపించబడుతుండాలా. ఆ బలము ద్వారా దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలా. క్రీస్తునందులరా, మన బలము ద్వారా, మన శక్తి ద్వారా, మన మీది కూడా మన జ్ఞానము ద్వారా మన మీది సాధించలేం. ఈ లోకంలో నువ్వు దేన్నైనా జయించాలి అంటే, దేన్నైనా నువ్వు సాధించాలి అంటే, ఒక అద్భుతం జరగాలంటే ఆ దేవుని బలం కావాలా. ఎవరైతే దేవుని యొక్క బలాన్ని పొందుకొని ఉంటారో, దేవుని యొక్క శక్తిని వాళ్ళు పొందుకొని ఉంటారో, దేవుని యొక్క ఆత్మను వాళ్ళు పొందుకొని ఉంటారో, దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉంటారో, ఆ ఆత్మశాత నడిపించబడుతూ ఉంటారో, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తుంటారో, వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. వాళ్ళ ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తాడు పిల్లరా. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలని జరిగిస్తాడు పిల్లరా. గమనించండి పిల్లరా, దేవుని బలం లేకపోతే మనం ఏం చేయలేం. మూడోదిగా దేవుడు తన ప్రజలకి ఏమిస్తాను అంటున్నాడంటే, దేవుడు తన బలాన్ని తన ప్రజలకి ఇస్తాను అంటున్నాడు. అవును సహోదరి సహోదరుడా, అవును, ఈ లోకాన్ని జయించాలంటే, సాతాను జయించాలంటే దేవుని బలము మనకి అవసరమై ఉంది. వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బలము ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. దేవుని బలం, మనం బలహీనులమే, మనం ఎందుకు పనికిరాని వాళ్ళమే, మనం బలహీనులమే. ఈ బలహీనులను దేవుడు, ఈ బలహీనులకి దేవుడు తన బలాన్ని ఇచ్చి ఈ బలహీనులను దేవుడు బలంగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందులరా, మనం ఉట్టివారిమి, మట్టివారిమి, ఎందుకు పనికిరానటువంటి వారిమి పిల్లరా, బలహీనులు. మనం దేవుడు తన బలాన్ని మనకిచ్చి, తన బలాన్ని నీకిచ్చి, నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుడిని బలపరుస్తాడు.
అవును కదా. ఒకసారి సంసోన్ని మనం చూస్తే సంసోను మరి బలం కలిగిన వాడే. బలం కలిగినటువంటి సంసోను తన బలాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలం పిల్లరా. సంసోను బలాన్ని పొందుకున్నవాడు. దేవుడు మంచి బలాన్ని ఇచ్చాడు సంసోనికి దేవుడు బలాన్ని ఇచ్చడం ద్వారా ఆ బలం ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుని నామములో జరిగిస్తున్నాడు పిల్లరా. ఆ మంచి బలం కలిగిన బలాఢ్యుడిగా ఉన్నాడు. ఒక పచ్చి ఏనుగు దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగినటువంటి వాడు పిల్లరా. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగిన బలాఢ్యుడు పిల్లరా. 300 నక్కల్ని పట్టుకున్నటువంటి బలాఢ్యుడు పిల్లరా. ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు, సింహాన్ని చీల్చినటువంటి బలాఢ్యుడు, సింహాన్ని జయించినటువంటి బలాఢ్యుడు. ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి? అతనికి దేవుని బలం ఉంది. దేవుడు తనకు బలాన్ని ఇచ్చాడు. దేవుడు తనకు శక్తినిచ్చాడు. దేవుడు తనకు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు తన ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. ఫిలిస్తీయులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పిల్లరా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు ఫిలిస్తీయులు ఇదిగో మంచి బలము కలిగినటువంటి వాడుగా వాళ్ళు జయించేవాడు. అలాంటి బలము కలిగి ఉన్నాడు. ఎవరిచ్చారు ఆ బలము? దేవుడు ఇచ్చాడు ఆ బలం పిల్లరా. దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు. ఆ బలము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి పిల్లరా. అయితే కొంతకాలానికి మరి సంసోను ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. ఆ బలాన్ని కోల్పోయాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. క్రీస్తు యేసునందు బిడ్డలారా, దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి దేవుడిచ్చినటువంటి దృష్టిని పోగొట్టుకున్నాడు. ఆత్మ దృష్టిని పోగొట్టుకున్నాడు. ఆత్మీయ బలాన్ని పోగొట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. తన బలమంతా పోయింది. తన జ్ఞానం ఏమైపోయింది? తన బలం ఏమైపోయింది పిల్లరా? ఎందుకు ఇలా జరిగింది? ఆలోచించండి క్రీస్తునందు పిల్లరా. ఎందుకో తెలుసా? ఇదిగో దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు పిల్లరా. ఇదిగో పాపంలోకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, శాపంలోకి వెళ్ళిపోయాడు, ఆశల్లోకి వెళ్ళిపోయాడు, కోరికల్లోకి వెళ్ళిపోయాడు పిల్లరా. ఇదిగో స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఆలోచించేయండి. ఇదిగో తనకున్నటువంటి బలాన్ని అంతా కూడా కోల్పోయాడు. గమనించండి. దేవుడు తనకిచ్చినటువంటి బలాన్ని కోల్పోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని కోల్పోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి ధైర్యాన్ని కోల్పోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి సాక్ష్యాన్ని, పేరుని కోల్పోయాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈ సమయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు ఒకవేళ పోగొట్టుకున్నావేమో, లోకానుసారమైన జీవితంలో జీవించి ఈరోజు కూడా అనేక మంది మనం చూసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరాలు కోల్పోయినటువంటి వారు అనేక మందిని మనం చూస్తున్నాం. దేవుడి వాళ్ళకి ఇచ్చిన తలాంతుల్ని కోల్పోయారు. ఒకప్పుడు బాగా వాడబడుతున్నటువంటి వారు, ఒకప్పుడు బలంగా వాడబడుతున్నటువంటి వారు, ఒకప్పుడు దేవుడు బలంగా వాడుకుంటున్నటువంటి వారు, ఒకప్పుడు దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వారు, ఒకప్పుడు మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారు, ఒకప్పుడు మంచి జీవితాన్ని కలిగినటువంటి వారు ఈరోజు మనం చూసినట్లయితే అనేక మంది అన్ని పోగొట్టుకొని ఉట్టి చేతులతో ఉన్నారు పిల్లరా. ఈరోజు అనేక మంది సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు, బలాన్ని పోగొట్టుకున్నారు పిల్లరా. వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరాలు పోగొట్టుకున్నారు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులు పోగొట్టుకున్నారు. ఈరోజు ఉట్టివారుగా మిగిలిపోయేసి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సాతాను యొక్క బంధకాలలో, సాతాను యొక్క సంఖ్యలలో, సాతాను యొక్క ఆశల్లో, సాతాను ప్రేరేపించే కోరికల్లో లోబడిపోయి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, పాపానికి సంబంధించిన జీవితాన్ని జీవిస్తూ, ఇచ్చలు విడిగా బ్రతుకుతూ సాక్ష్యాలు చెడగొట్టుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ ప్రభు నీకు బలాన్ని ఇచ్చుంటే ఈరోజు పోగొట్టుకున్నావేమో, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు కోల్పోయావేమో, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడి మార్గాన్ని విడిచి, సత్యాన్ని విడిచి, ఆ ఆశలు కోరికల్లోకి వెళ్ళి, లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళి, పరాయి స్త్రీల యొక్క వ్యామోహంలోకి నువ్వు వెళ్ళి నీ సాక్ష్యాన్ని చెడగొట్టుకున్నావేమో, నీ ఆత్మ బలాన్ని బాగొట్టుకున్నావేమో, నీ అభిషేకాన్ని బాగొట్టుకున్నావేమో, నీ వరాలు బాగొట్టుకున్నావేమో, నీ తలంతలు బాగొట్టుకున్నావేమో, ఇప్పుడు ఒట్టివాడిగా ఒట్టిదానివిగా మిగిలిపోయినావేమో. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఇష్టపడుతున్నాడు. మరలా నిన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరలా నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరలా నిన్ను ధైర్యపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరలా నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరలా నీ ద్వారా విజయాన్ని సాధించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేయ్, ఎక్కడ పడ్డావో అక్కడి నుంచి నువ్వు లేయ్. ఇప్పుడు ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎక్కడ జారిపోయావో, ఏ ఇష్యూలో నువ్వు పడిపోయావో, ఏ ఇష్యూలో నువ్వు కుంగిపోయావో, ఏ ఆశలో పడ్డావో, ఏ కోరికలో పడ్డావో, దేనికి నువ్వు లొంగిపోయావో, దేనికి నువ్వు లోబడిపోయావో, దేనికి నువ్వు బానిస అయిపోయావో, దాంట్లో నుంచి ఈ సమయంలో ఇప్పుడే లే. ఇంకా నీ జీవితం పతనం కాక మునిపే, ఇంకా నీ సాక్ష్యం చెడిపోక మునిపే, ఇంకా నీ బ్రతుకు మరి చల్ల చెదరం కాక మునిపే ఇప్పుడే లేమని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నువ్వు పైకి లేయాలి. బలాన్ని కోల్పోయి ఉన్నావా? ఒకప్పుడు బలము కలిగిన వ్యక్తివి, ఆత్మ బలము కలిగిన వ్యక్తివి, ఆత్మ శక్తిని కలిగిన వ్యక్తివి, ఆత్మ ధైర్యాన్ని కలిగిన వ్యక్తివి, దేవుని కోసం బ్రతికే వ్యక్తివి. ఎందుకు నీ జీవితం ఇలా అయిపోయింది? ఎందుకు నీ కుటుంబం ఇలా అయిపోయింది? ఎందుకు నీ సాక్ష్యం ఇలా అయిపోయింది? ఇదిగో ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఏ విధంగా ఉండే వ్యక్తివి నువ్వు, ఒకప్పుడు దేవుని కోసం ఎలా రగిలే వ్యక్తివి, దేవుని కోసం ఎలా మండే వ్యక్తివి, దేవుని కోసం ఎలాగా జీవించే వ్యక్తివి, దేవుని కోసం ఎలాగా పోరాడే వ్యక్తివి. ఈరోజు ఎందుకు అయిపోయేలాగా? ఏమిటి? ఎందుకు అయిపోయావు? కారణం ఏమిటి? లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళావు నువ్వు. లేనిపోని ఆశల్లో పడ్డావు నువ్వు, లేనిపోని కోరికల్లో పడ్డావు నువ్వు, లేనిపోని తలంపుల్లో పడ్డావు నువ్వు, నేత్రాశలో పడ్డావు నువ్వు, శరీరాశలో పడ్డావు నువ్వు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుడు తన బిడ్డలకి ఏమిస్తాడు, లేకపోతే తన ప్రజలకి ఆలోచన చేస్తే తన ప్రజలకి దేవుడు చేయు మేలు గురించి మనం తెలుసుకున్నాం. మొదటి మేలు తన ప్రజలను ఆయన విమోచిస్తాడు. రెండో మేలు తన ప్రజలకి న్యాయం జరిగిస్తాడు. మూడో మేలు గురించి తెలుసుకున్నాం, తన ప్రజలకి బలాన్ని అనుగ్రహిస్తాడు. క్రీస్తు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన బలం ద్వారా ఏమి సాధించలేము, జయించలేము. ఎవరు బలం కావాలి మనకి? దేవుని యొక్క బలం మనకి కావాలి. నువ్వు ఆయన బిడ్డగా ఉంటే, ఆయన ప్రజగా ఉంటే తన బలాన్ని నీకు ఇస్తాడు, తన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు, తన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు, తన అభిషేకాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆత్మ బలాన్ని ఇచ్చి, ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి, ఆత్మశాతాన్ని నింపి, ఆత్మ ప్రేరేపణనిచ్చి, ఆత్మలో నిన్ను రేపి నిన్ను వాడుకుంటాడు. ఒక బలమైన పనిముట్టుగా వాడుకుంటాడు, ఒక బలమైన సొత్తుగా వాడుకుంటాడు, ఒక బలమైన సాధనంగా వాడుకుంటాడు. నీ ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అనేకులను స్వస్థపరిచి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అనేక మంది దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారికి విడుదలనిచ్చి నిన్ను వాడుకుంటాడు. ఒకప్పుడు నువ్వు అలా వాడబడుతున్న వ్యక్తివైతే ఈరోజు నువ్వు పడిపోయినట్లయితే నీతో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవదీయడానికి దేవునికి మహిమ కలుగును గాక. సాంసోను పాపము ద్వారా తన బలాన్ని బాగొట్టుకున్నాడు. అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన వరాలు, ఒక వ్యక్తికి ఇచ్చిన తలాంతులు ప్లరా ఇవన్నీ ఎప్పుడు పోతాయి, ఎప్పుడు బాగొట్టుకుంటారంటే మరి లోకానుసారమైనటువంటి జీవితంలోకి ఎప్పుడైతే వెళ్తారో ప్లరా, ఎప్పుడైతే వెళ్ళి పాపం చేస్తారో ఆ పాపం ద్వారా దేవుడిచ్చినటువంటి బలాన్ని బాగొట్టుకుంటారు, ఆత్మ బలాన్ని, దేవుడిచ్చిన వరాలు బాగొట్టుకుంటారు, దేవుడిచ్చిన తలాంతులు బాగొట్టుకుంటారు ప్లరా, దేవుడిచ్చిన సర్వం కోల్పోతారు. అంటే పాపం ఏం చేస్తుందంటే ఉన్న వాటిని పోగొడుతుంది, ఆత్మ సంబంధమైన వాటిని కోల్పోయేటట్టు చేస్తుంది. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, సాంసోను మనం చూసినప్పుడు ఇదిగో తన యొక్క బలాన్ని కోల్పోయాడు పాపము ద్వారా. పాపం తన బలాన్ని పోగొట్టింది. శరీరాశ, నేత్రాశ తన బలాన్ని పోగొట్టింది. దేవుని కోసం దేవుడు నాజీరు చేసుకుంటే, దేవుని కోసం ప్రతిష్ఠించుకుంటే, దేవుని కోసం ఏర్పాటు చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి, ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడిపించడానికి, కాపాడడానికి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలులో మరి సాంసోను ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు సాంసోను ఇదిగో పాపంలో పడిపోయాడు. ఆ దేవుడిచ్చిన బలాన్ని బాగొట్టుకున్నాడు, ఇదిగో కళ్ళు బాగొట్టుకున్నాడు, ఆత్మీయ దృష్టిని బాగొట్టుకున్నాడు, ఆత్మీయ దృష్టిని బాగొట్టుకున్నాడు. చీకటి జీవితం అయిపోయింది. ఇదిగో తల మరి గుండె తీయబడింది. ఆలోచించండి, ఇదిగో చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేయబడ్డాయి. ఆ గుడిలో వాళ్ళందరూ కూడా కట్టేస్తున్నారు. గమనించండి. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకేం అర్థమవుతా ఉంది ఈరోజు? దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చినటువంటి ఆత్మ వరాలు ఒకవేళ నీ జీవితంలో వాడబడుతున్నావా, ఆ బలం చేత నడిపించబడుతున్నావా, కోల్పోన్నావా? ఈరోజు నువ్వు కోల్పోన్నావంటే ఏదో
పిల్లరా ఆలోచించండి. ఇదిగో సాంసోను తన బలాన్ని అంతా కూడా పోగొట్టుకున్నాడు. అసలు దేవుని ప్రణాళిక ఏంది? సాంసోను ఇశ్రాయేలు ప్రజల్ని ఈడిపించాలి, అందుకే బలాన్ని ఇచ్చాడు. రక్షించాలి, అందుకే బలాన్ని ఇచ్చాడు. నడిపించాలి, అందుకే బలాన్ని ఇచ్చాడు. తన బిడ్డలు కాపాడాలి, అందుకే బలాన్ని ఇచ్చాడు. అందుకే పుట్టించాడు, బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నుంచి తొలగిపోయాడు. ఇదిగో లోకానికి ఆకర్షించబడ్డాడు, పాపానికి ఆకర్షించబడ్డాడు, శరీరాశికి ఆకర్షించబడ్డాడు, నేత్రాశికి ఆకర్షించబడ్డాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఉంచే నీకు తలాంతులు ఇచ్చాడు. నీకు అభిషేకాన్ని ఇచ్చాడు, నీకు ఆత్మనిచ్చాడు, నీకు వరాలు ఇచ్చాడు. అయితే దాంట్లో నుంచి నువ్వు ఒకవేళ తొలగిపోతున్నావేమో, దాంట్లో నుంచి నువ్వు జారిపోతున్నావేమో, దాంట్లో నుంచి నువ్వు పడిపోతున్నావేమో, ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నువ్వు కల మేలుకో, ఇప్పుడైనా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకును సరిచేసుకో, నీ ఆలోచనలు సరిచేసుకో, నీ తలంపులు సరిచేసుకో, నీ ఉద్దేశాలు సరిచేసుకో, నీ మాటలు సరిచేసుకో, నీ క్రియలు సరిచేసుకో, నీ మార్గాన్ని సరిచేసుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఒకసారి ఏడ్చాడు, ఆ దాగోని గుడి దగ్గర ఏడ్చాడు, కట్టేశాడు. మరి కాళ్ళు కట్టేశారు, కళ్ళు తీసివేయబడ్డాయి, చేతులు కాళ్ళు గొలుసులతో బంధించబడ్డాయి. మరి నెత్తి మీద గుండు తీసివేయబడింది, 2 కళ్ళు కడ్డీలతో పొడిచేసేట్లరా. గుడ్డివాడు అయిపోయాడు, చీకటి జీవితం అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు విడజిమ్మేవాడు, ఒకప్పుడు బలాఢ్యుడు, ఒకప్పుడు వీరుడు, ఒకప్పుడు సూర్యుడుగా ఉన్నటువంటి వాడు, ఒకప్పుడు మరి 1000 మందిని 1000 మందిని చంపినటువంటి వాడు ఈరోజు ఎందుకు పనికిరాని స్థితిలో ఆ చేతులు బంధించబడి ఉన్నాయి, ఆ కాళ్ళు బంధించబడి ఉన్నాయి. ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి? కారణం ఏమిటి? దేవుడిచ్చిన బలాన్ని బాగొట్టుకున్నాడు. కారణము ఏమిటి అనంటే శరీరాశ, నేత్రాశ, శరీరాశ. అయితే ఇప్పుడు ఒకసారిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? పాపం తనకున్న బలాన్ని బాగొట్టింది. అందుకే ఇప్పుడు ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వమని అడిగాడు, ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వమని ప్రార్థన చేశాడు. దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఇదిగో ఆ గుడి స్తంభాలన్నీ కూడా ఆ చేతులతో తడివులాడి ఆ గుడి స్తంభాలు పట్టుకొని పెరికాడు, అన్నీ కూడా కూల్చేశాడు. అందరూ ఆ యొక్క శత్రువులందరూ కూడా మరి పడి చనిపోవటం జరిగింది. లేకపోతే మరి ఆ దాగోని గుళ్ళో ఇదిగో యొక్క సంవత్సరాన్ని మరి బలిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు, బలిచ్చేదానికి సంబరపడుతున్నారు, బలిచ్చేదానికి సిద్ధపడిపోతున్నారు. ఆ సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు తన బలాన్ని మళ్ళా సాంసోనికి ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డరా, విజయాన్ని సాధించగలిగాడు. శత్రువులందరూ కూడా అక్కడ చనిపోవటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డరా, నీ ఇష్టంలో కూడా బలాన్ని బాగొట్టుకునేమో దేవుణ్ణి అడుగు, తలాంతలు బాగొట్టుకునేమో దేవుణ్ణి అడుగు, వరాలు బాగొట్టుకునేమో దేవుణ్ణి అడుగు. తన బలాన్ని నీకు ఇచ్చి వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అక్కడే మనం ఆలోచన చేస్తే తన ప్రజలకు సమాధానము కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా తన ప్రజలకి సమాధానం కలగజేస్తాడు. అవును పిల్లరా, గమనించండి సహోదరి సహోదరులరా, తన ప్రజలకు సమాధానం కలగజేస్తాడు. అవును, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అక్కడే రాయబడింది 29:11లో, దేవుడు 4వదిగా తన ప్రజలకు సమాధానం కలగజేస్తాడు. సమాధానం లేకుండా ఉన్నటువంటి వారికి దేవుడు సమాధానం ఇస్తాడు, తన ప్రజలకు సమాధానం ఇస్తాడు, ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తాడు, ఎప్పటికప్పుడు నెమ్మది ఇస్తాడు, ఎప్పటికప్పుడు సంతోషాన్ని ఇస్తాడు, ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు తన బిడ్డలకు సమాధానాన్ని ఇస్తాడు. సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో ప్రభువుని ఎరగలేదా, ప్రభు దగ్గరకు రాలేదా? అయితే ఈ సమయంలో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఈ సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా ప్రభు దగ్గరికి. నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, నీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో సంతోషం లేక, ఆనందం లేక, సమాధానం లేక సతమతం అయిపోతున్నావా, నలిగిపోతున్నావా? ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావా? ఎందుకు ఈ కుటుంబం అనుకుంటున్నావా? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? ఇక బ్రతకడం నేను వేస్ట్ అనుకుంటున్నావా? చనిపోవాలనుకుంటున్నావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ స్థితిని ఆయన చూశాడు, నీ పరిస్థితిని ఆయన చూశాడు. ఇదిగో ఆయన బిడ్డగా నీ ఉన్నట్లయితే, ఆయన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే, ఆయన మార్గాల్లో నువ్వు నడుస్తానని ఇప్పుడే కానీ నువ్వు నిబంధన చేసుకుంటే, దేవునితో ఇప్పుడే ఒక తీర్మానం చేసుకుంటే, ఇదిగో ఈ వాక్యం వింటూ ఉండగానే నీ హృదయంలో ఒక కార్యం జరిగిపోవాలి.
తీసుకోవాలా. ఈ వాక్యం వింటూ ఉండగానే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఈ వాక్యం నీతో మాట్లాడుతుండగానే ఈ శబ్దం నీకు ఈ శబ్దం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగానే నీ హృదయం కదిలించబడుతున్నప్పుడే ఇదిగో నువ్వు ఇప్పుడే ఒక మార్పులేక రావాలా. ఇదిగో ప్రభువా నాకు సమాధానం దయచేయమని ప్రభువుని అడుగు. ఇప్పుడే నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఎంత దుఃఖాన్ని అయితే నువ్వు అనుభవించావో, ఎంత బాధ అయితే నువ్వు అనుభవించావో, ఎన్ని రోజుల నుంచి సంవత్సరాల నుంచి సమాధానం లేకుండా సతమతం అయిపోతున్నావో, ఇది మొదలుకొని నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ప్రజగా నువ్వు బ్రతకాలి, ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలి, ఆయన సొత్తుగా నువ్వు బ్రతకాలి, ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి, ఆయన రక్తము చేత నువ్వు విమోచించబడాలి. ఆయన నీకు న్యాయాన్ని జరిగిస్తాడు, ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ప్రజలకి ఆయన ప్రభువా నీ ప్రజగా నేను బ్రతుకుతాను ప్రభువా, నీ ప్రజగా నేను జీవిస్తాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో నీవు ఒక మంచి తీర్మానాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడే నీ హృదయంలో ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి సమాధానాన్ని ఆయన నీకు ఇస్తాడు. మునిపి అన్నడు అనుభవించిన సమాధానాన్ని ఇస్తాడు, కోల్పోయినటువంటి సమాధానాన్ని ఇస్తాడు, దానికంటే రెట్టింపు సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. సమాధానము లేని సహోదరుడా సహోదరి నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇదిగో నీ సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన ప్రజలకి 4వదిగా సమాధానం ఇస్తాడు. చివరిగా 5వదిగా ఏమిస్తా అంటే తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా తన ప్రజల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవుడు. ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడిచ్చే ఆశీర్వాదం నిజమైనటువంటి ఆశీర్వాదం. ఒకవేళ నీవు మరి కష్టపడుతున్నావా, దేవునికి దూరం అవుతూ, దేవుని సంఘానికి దూరం అవుతూ, ఆయన వాక్యానికి దూరం అవుతూ, ఆరాధనకు దూరం అవుతూ, సంపాదన అనుకుంటూ ఒకవేళ నువ్వు దూరం అయిపోతున్నావా ఆలోచించు. నువ్వు ఆయన్ని వెంబడించు. నిజమైన ఆశీర్వాదాన్ని దేవునికి దయచేస్తాడు. లోకపరమైనది కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలా, దైవ ఆశీర్వాదం నీ మీదకి దిగి రావాలా. ఆయన ఆశీర్వదించేది నిజమైనటువంటి ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదం పిల్లల తరం ఉంటుంది. ఆ ఆశీర్వాదం ఎన్నడూ పోదు. ఆ ఆశీర్వాదాన్ని ఏ మనుషులు దోసుకోలేరు. ఆ ఆశీర్వాదాన్ని ఏ శత్రువులు దోసుకోలేరు. ఆ ఆశీర్వాదాన్ని ఏ బంధువులు దోసుకోలేరు. ఆ ఆశీర్వాదాన్ని ఏ సైతానుడు దోసుకోలేరు. ఆ ఆశీర్వాదం నిలిచుంటుంది. నీ తరం అంతా కూడా నిలిచుంటుంది. నీ బిడ్డల తరం అంతా కూడా నిలిచుంటుంది. వాళ్ళ బిడ్డల తరం అంతా కూడా నిలిచుంటుంది. అది దేవుడిచ్చే ఆశీర్వాదము. అది శాశ్వతమైనది, అది స్థిరమైనది, అది కదిలిపోనిది. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా అయితే నువ్వు ఆయన ప్రజగా జీవించాలి, ఆయన బిడ్డగా నీవు జీవించాలి. లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, అది నువ్వు అనుభవించాలి. అది నువ్వు అనుభవిస్తున్నావు. ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావా ఆలోచించు. దేవుని సంఘానికి వెళుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, రక్షణ పొంది ఉన్నావు. ఎన్ని సంవత్సరాలైంది నిజంగా దేవుని ఆశీర్వాదం నీ మీదకు దిగొచ్చిందా? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా లేదా? ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఆశీర్వాదానికి దూరంగా ఉన్నావా? ఎందుకు అలా ఉన్నావు? అయితే నువ్వు ఆయన బిడ్డగా బతకడం లేదు. పేరుకు మాత్రమే నువ్వు పెట్టుకున్నావు, పేరుకు మాత్రమే ఆయన పేరు పెట్టుకున్నావు, పేరుకు మాత్రమే ప్రజల్లో ఆయన బిడ్డగా కనిపిస్తున్నావు. కానీ నీ హృదయంలో మార్పు లేదు, నీ ఆలోచనలో మార్పు లేదు, నీ చూపుల్లో మార్పు లేదు, నీ నడవడికలో మార్పు లేదు. నిజమైన దేవుని బిడ్డగా నువ్వు బతకడం లేదు, వాక్యానుసారంగా జీవించడం లేదు. నువ్వు వాక్యానికి దూరంగా ఉన్నావు, దేవునికి దూరంగా ఉన్నావు, సత్యానికి దూరంగా ఉన్నావు, పాపానికి దగ్గరగా ఉన్నావు, లోకానికి దగ్గరగా ఉన్నావు, సైతానికి దగ్గరగా ఉన్నావు. ఇస్తున్నందు పిల్లరా ఆలోచించింది సమయంలో వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు తన బిడ్డలకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది తన ప్రజలకు దేవుడు చేయు మేలు గురించి మనం చూస్తున్నాము. ఏ మేలు చేస్తారు? మూలవాక్యం మనం చదువుకున్నాము. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. మొదటి మాట అంటాడు. రెండోదిగా నేను వారిలో నివసించి సంతరింతును. మూడో మాట నేను వారు దేవుడిని అయ్యుందును అంటాడు. నాలుగో మాట వారు నా ప్రజలయ్యుందురు. అయితే దేవుడు తన ప్రజలకి ఏం మేలు చేస్తాడంటే మొదటి
ఎర్మీలు మనం చూసాము తన ప్రజల్ని విమోచిస్తాడు ఒకటి. రెండోది చూసాము తన ప్రజలకి న్యాయం జరిగిస్తాడు. మూడోది చూసాము తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు. నాలుగోదిగా తన ప్రజలకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఐదోదిగా తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకేం కావాలి చెప్పు సహోదరి సహోదరుడా, కావాల్సిన దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. ఏం కావాలి? మనం ఒక్క పని చేస్తే 5 మేలులు దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. 5 మేలుల చేత మనల్ని నింపుతున్నాడు. మనం ఒక్క పని చేస్తే, ఆయన ప్రజగా బ్రతికితే, ఆయన బిడ్డగా బ్రతికితే, వాక్యానుసారంగా జీవిస్తే 5 కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. అందుకే కదా తన ప్రజలుగా ఉండడానికే కదా 2025 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి కన్య మరియమ్మ గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి నా సర్వలోకంలో ఉన్న ప్రజలందరి పాపముల నిమిత్తమై, శాపముల నిమిత్తమై, అతిక్రమాల నిమిత్తమై, అపరాధాల నిమిత్తమై ఆయన కలవరి చిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, 3 మేకుల మధ్య వేలాడాడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు 3వ రోజు. 40 రోజులు భూమి మీద కనిపించాడు. తర్వాత 40వ రోజు ఆయన ఆరోహణమయ్యాడు పరలోకానికి. ఇదిగో నేడు రేపు మనందరి కోసం ఆయన రాబోతున్నాడు. నువ్వు విమోచించబడినటువంటి వ్యక్తివి కనుక ఆయన బిడ్డగా బతుకు, ఆయన సొత్తుగా బ్రతికి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి. ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు విన్నారో వారందరినీ మీరు బలపరచండి ప్రభు. నీ బిడ్డలుగా బతకాలి ప్రభు, నీ ప్రజలుగా బతకాలి ప్రభు. మీ ద్వారా విమోచించబడి మీ ద్వారా న్యాయం వాళ్ళకి జరగాలి ప్రభు. నీ ద్వారా బలాన్ని అనుగ్రహించండి ప్రభు. బలాన్ని పొందుకోవాలి, ఆత్మ బలాన్ని, ఆత్మశక్తిని పొందుకోవాలి. మీ ద్వారా సమాధానాన్ని పొందుకోవాలి, మీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అటు కృప బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరులు జాను గారు దీవించు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని అడుగుతూ ప్రార్థిస్తూ శుతిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నించే ఆవాసము ఇక్కడ కూడా మనకి భూలోకం సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.